దమ్ముంటే పట్టుకోర షకావతు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు. ఇది పుష్ప సినిమాలో డైలాగ్. ఇదే రేంజ్ డైలాగ్ ఇప్పుడు తెలంగాణ పోలీసులకి సవాల్ విసిరింది ఐబొమ్మ. మేము సినిమాల్ని పైరసీ చేస్తాం, మీరు మమ్మల్ని పట్టుకోలేరు. ఒకవేళ పట్టుకోవడానికి ట్రై చేస్తే సినిమా ఇండస్ట్రీ మొత్తం షేక్ అవుతుంది. అందరి బాగోతాలు బయట పెడదాం. దాదాపుగా 5 కోట్ల మందికి పైగా యూజర్స్ డేటా మా చేతిలో ఉంది. మమ్మల్ని పట్టుకోవడానికి మీకున్న నెట్వర్క్ కూడా సరిపోదు. ఇది తెలంగాణ పోలీసులకి ఐబొమ్మ విసిరిన సవాల్. ఎంత స్ట్రాంగ్ నెట్వర్క్ లేకపోతే వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా ఒక స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా లెక్క చేయకుండా ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తారు. ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ. కొన్ని వేల కోట్ల బిజినెస్ రన్ అవుతుంది. అలాంటి ఇండస్ట్రీకి 22,000 కోట్ల నష్టం. దానికి కారణం ఈ పైరసీ భూతం. ఇంత పెద్ద సినిమా అయినా సరే రిలీజ్ అయిన కొద్ది గంటలలోపు అది వాళ్ళ వెబ్సైట్లో ఉండాల్సిందే. అది కూడా ది బెస్ట్ హెచ్డి క్వాలిటీ. సినిమా వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ పైరసీని మాత్రం ఆపలేకపోయారు. చాలా రోజుల నుంచి ఈ పైరసీ గ్యాంగ్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్న పోలీసులకి రీసెంట్గా ఒక పైరసీ ముఠా పట్టుబడింది. వాళ్ళు చెప్పే విషయాలు, వాళ్ళ నెట్వర్క్ చూస్తే పోలీసులకి దిమ్మ తిరిగిపోయింది. సినిమాను పైరసీ చేసే ఒక పర్సన్ నెల సంపాదన అక్షరాల 9 లక్షల రూపాయలు. టాప్ ఎంఎన్సీ కంపెనీలో 24 గంటలు కష్టపడే ఒక ఐటీ ఎంప్లాయ్ కూడా ఇంత సంపాదించాడు. అసలు వీళ్ళకి డబ్బులు ఎలా వస్తున్నాయి? ఎవరికి దొరకకుండా సినిమాని ఎలా పైరసీ చేస్తున్నారు? ఒక సినిమాని పైరసీ చేస్తే వీళ్ళకు ఇన్ని డబ్బులు ఎలా వస్తున్నాయి? అసలు వీళ్ళ స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. సినిమా పైరసీ 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి థియేటర్ కాపీని కెమెరాతో రికార్డ్ చేయడం. రెండవది ఆ సినిమా తీసిన వాళ్ళకి కూడా తెలియకుండా వాళ్ళ డేటాబేస్ నుంచి హ్యాకర్ సహాయంతో సినిమాని డౌన్లోడ్ చేసుకోవడం. థియేటర్ నుండి సినిమాని రికార్డ్ చేసే వ్యక్తి ఫస్ట్ డే టాప్ రోలో ఒక టికెట్ బుక్ చేసుకుని ఒక హై అండ్ కెమెరా యూజ్ చేసి ఎవరికి అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా మూవీ మొత్తాన్ని రికార్డ్ చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళకున్న టెక్నాలజీని యూజ్ చేసి దాని క్వాలిటీని హెచ్డి క్వాలిటీగా కన్వర్ట్ చేసి దానికి ఆడియో ఫైల్ని అటాచ్ చేస్తారు. ఈ కాపీని సినిమా రిలీజ్ అయిన కొద్ది గంటలలోపే వాళ్ళ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. ఇకపోతే రెండవది ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్. చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని సినిమా వాళ్ళ డాటాని హ్యాక్ చేసి సినిమా రిలీజ్కి ముందే మొత్తం సినిమాని డౌన్లోడ్ చేసుకుంటారు. ఇలా హ్యాక్ చేయడానికి వాళ్ళకి దొరికిన లూప్ హోల్ డిజిటల్ మీడియా హౌసెస్. సినిమా రిలీజ్లో వీళ్ళది చాలా పెద్ద కీ రోల్. మీరు థియేటర్లో సినిమా చూసినప్పుడు క్యూబ్ అన్న పేరు వినే ఉంటారు. ఈ క్యూబ్ అనేది వన్ ఆఫ్ ద డిజిటల్ మీడియా హౌస్. మూవీ కంప్లీట్ అయ్యాక ఆ మూవీని థియేటర్లో రిలీజ్ చేయడానికి ప్రొడ్యూసర్ ఈ డిజిటల్ మీడియా హౌస్ హెల్ప్ తీసుకుంటారు. వీళ్ళు సినిమా ఒరిజినల్ కాపీని వాళ్ళకున్న నెట్వర్క్ సిస్టమ్ ద్వారా కొన్ని వేల థియేటర్లకి సెండ్ చేస్తారు. అయితే ఇదంతా ఫుల్ సెక్యూర్గా ఎన్క్రిప్టెడ్ కోడెడ్ సిస్టమ్ ద్వారా జరుగుతూ ఉంటుంది. సినిమా థియేటర్ ఓనర్ కూడా ఆ సినిమాని రిలీజ్ ముందు చూడలేరు. అలాంటి నెట్వర్క్ సిస్టమ్ని ఈ పైరసీ వాళ్ళు హ్యాక్ చేసి ఎవరికి తెలియకుండా ఆ సినిమాను డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ వెబ్సైట్లోకి అప్లోడ్ చేస్తున్నారు. అసలు ఇలా మూవీని పైరసీ చేస్తే వీళ్ళకి ఏమొస్తుంది? వీళ్ళు లక్షల్లో ఎలా సంపాదిస్తున్నారు? మనం ఓటీటీ ప్లాట్ఫామ్లో సినిమా చూసినప్పుడు మధ్యలో యాడ్స్ ప్లే అవుతాయి. ఈ యాడ్స్ వల్లే ఓటీటీ ప్లాట్ఫామ్కి మనీ జనరేట్ అయ్యేది. వీళ్ళకి కూడా అంతే. ఈ పైరసీ మూవీస్ని అప్లోడ్ చేసే వెబ్సైట్స్కి బెట్టింగ్ యాప్స్ నుంచి యాడ్ ఆఫర్స్ వస్తాయి. ఇవన్నీ కూడా పూర్తిగా ఇల్లీగల్ కంటెంట్. ఈ బెట్టింగ్ యాప్ ద్వారా జనాల్ని మోసం చేసి సంపాదించిన డబ్బే వీళ్ళకి ఇన్కమ్. ఎందుకంటే ఒక పెద్ద సినిమాని థియేటర్లో ఫ్యామిలీతో కలిసి చూడాలంటే కనీసం 2,000 ఖర్చు అవుతుంది. ఇష్టం వచ్చినట్లుగా టికెట్ల రేట్లు పెంచుకుంటున్నారు. అందుకే సాధారణ జనాలు ఈ పైరసీ కాపీని చూడడానికే ఇష్టపడుతున్నారు అన్న మాటలో కొంత వాస్తవం ఉన్నప్పటికీ రోజుకి పెరుగుతున్న సినిమా బడ్జెట్ల కారణంగా టికెట్ల రేట్లు పెంచుకుంటే కానీ మాకు వర్కౌట్ కాదు అనేది సినిమా వాళ్ళ వాదన. ఇంతకీ మీ మాట ఏంటి? నాకు కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరెన్నో రాబోతున్నాయి. అవన్నీ మీ వరకు చేరాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ యోగి.